ఎవ్రీవన్. ఈరోజు సండే అంటే మా ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజ్జే ఉంటుంది. మేము వీక్లో ఓన్లీ సండే మాత్రమే నాన్ వెజ్ కుకింగ్ చేస్తాను. సో ప్రతి సండే ఒకేలా కాకుండా డిఫరెంట్గా అయితే నేను ట్రై చేస్తుంటాను. ఇక్కడైతే కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆవాలు, ఆనియన్, కర్రీ లీవ్స్ అయితే వేసి అవి బ్రౌనిష్ షేడ్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగాక అందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరప్పొడి వేసి అది సిమ్లో పెట్టుకొని కొద్దిగా స్మెల్ పోయేదాకా వేయించాలి. నేను మసాలా పేస్ట్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. కాకపోతే నేను అది వీడియో తీయడం మర్చిపోయాను. అదైతే ఎలా చేయాలంటే కొద్దిగా ఆనియన్, కొద్దిగా వెల్లుల్లి, అల్లం, కొబ్బరి, లవంగాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి యాడ్ చేయాలి. అది యాడ్ చేసిన తర్వాత మనకి కొద్దిగా థిక్గా అయ్యేలా మసాలా అంతా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న ఉన్న చికెన్ అయితే యాడ్ చేసి నేను కొద్దిగా ఉప్పు అయితే వేసేసాను. కొద్దిగా ఉప్పు వేసి మసాలా అంతా నీట్గా కలుపుకోవాలి. కొద్దిగా పుదీనా యాడ్ చేసి కలిపి అన్నం ఒక 2 to 3 minutes మూత అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే స్మెల్ అప్పుడే బాగా పడుతుంది. లాస్ట్లో అంతాక నేనైతే ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకున్నాను. చూడ్డానికి అయితే చాలా మంచిగా ఉంది. చూస్తుంటేనే నాకైతే నోరు ఊరుతుంది. ఎమ్మీగా ఉంది.